అనుకున్నటువంటి మరి బాధలు, వేదనలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవేమన్నా ఉద్యోగాలు దేవుడి సన్నిధిలో దేవునికి మొదలుపెట్టుకోవాలి. అందరూ ఎవరు ఎవరు తెచ్చి ప్రార్థన చేయాలని నేను మనవి చేసిన తండ్రి తండ్రి స్తోత్రం. మా రాష్ట్రాన్ని కాపాడండి నాయన, మా దేశాన్ని కాపాడండి ప్రభా. పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను కాపాడండి నాయన. అందరూ మంచి పరిపాలన అందించినారు, వారికి బుద్ధి జ్ఞానం దయచేయాలి. బాధపడుచున్న వారికి ఆయన ఇల్లును అనుగ్రహించని, గృహాలను ఆయన అనుగ్రహించమని బ్రతిమాలుచున్నాము. తండ్రి వందనాలు ఆయన. ఆర్థిక ఇబ్బందులను వారికి సహాయం చేయాలి. అనారోగ్యంలో వారిని గురించి స్వస్థపరచండి. అయ్యా మీ వందనాలు సహాయం చేయండి ప్రభా. జీవించాలి ఆయనతో. అవే మాట్లాడుతున్నాం. ప్రేమించిన యేసువైనా నీవే ప్రేమించాలి. హలో ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు
బలపరచండి, తోడుగుండండి. చక్కగా నీ మాటలు వినే శక్తి మాకు దయచేయండి, గ్రహించుకునే శక్తి మాకు దయచేయండి. మీ వాక్యం అనే బండ మీద అయ్యా మేము మా విశ్వాసాన్ని కట్టుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయాలి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటాను. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి. గర్భఫలము దేవుడు. గర్భము రావాలంటే ముందు ఏం జరగాలి? ఈ వివాహం అనేది అనాది కాలంలో ఈ భూమి మీద నరులు లేనప్పుడే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆది కాండము 1వ అధ్యాయం ఒకసారి చూడమ్మా. ఆది 1వ అధ్యాయము 27, 28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషులుగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవడానికి మనం దేవుడి స్వరూపంలో ఉండి మనం ఏం చేయాలంటే ఈ భూమిని నింపాలి. ఎట్లాగా? వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి. వేరయ్యి మరలా వాళ్ళు పిల్లలను కనాలి, సంతానోత్పత్తి జరగాలి. అట్లాగా ఈ లోకము నిండాలని దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశము. వచ్చిన గర్భాన్ని తీసేసుకుంటారు. మరి తెలియక చేస్తున్నారో అది ఘోరమైన పాపము. గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. తెలియకపోతే ఇకనైనా కానీ జ్ఞానముగా ఉండాలి. ఇకనైనా అయ్యో నాకు అప్పుడే వద్దంటే పిల్లలు అప్పుడే వద్దనుకున్నప్పుడు పెళ్లి చేసుకున్న పెళ్లి చెప్పండి. పెళ్లి చేసుకుంటే గర్భం వచ్చింది, పిల్లలు పుడతారు. మనకు అప్పుడే వద్దు, మనకి సెటిల్ అవ్వలేదు. ఇవన్నీ ఈ లేనిపోని పిచ్చికాకులు చెప్పి వచ్చిన గర్భాన్ని వివిధ రకాలుగా పాడు చేసుకుంటున్నారు. అది దేవుడి దృష్టిలో నేరము. గుర్తుపెట్టుకోవాలి, దేవుడి దృష్టిలో నేరము. వచ్చిన గర్భాలకని పిల్లలు పెంచాల్సిన బాధ్యత నీ మీద, నా మీద, అంటే మన తల్లిదండ్రుల మీద ఉన్నదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటారు? అయ్యో అబ్బాయి కొడుకు అనుకున్నామంటే అమ్మాయి ఉన్నంత లోపల దొంగ టెస్ట్ చేయించుకొని అమ్మాయి ఉందని ఈ అమ్మాయిని కూడా చంపేస్తున్నారు. పొరపాటు. వీటిని భ్రూణ హత్య అంటారు. గర్భంలోనే లోపల పిండాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు చంపేస్తున్నారు. ఇది దేవుడి దృష్టిలో పెద్ద నేరం అన్నమాట. హల్లెలూయా. లైఫ్ అనేది చాలా విలువైనది దేవుడి దృష్టికి. గుర్తుపెట్టుకోవాలి. అయ్యో వీడు వికలాంగుడిగా పుట్టాడు, అయ్యో మానసిక వైకల్యం ఉంది, శారీరక వైకల్యం ఉందని అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళని కూడా చంపుతున్నారు. తప్పు. ఎవరిని కూడా చంపడానికి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని మనము స్వీకరించాలి. మనం పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కానీ మన ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకొని చంపడానికి అధికారము లేదని జ్ఞాపకం చేసుకోవాలి. గాడ్ విల్ పనిష్, గాడ్ విల్ శిక్ష తప్పించుకొని మీరు అటువంటి వారు ఒకవేళ తెలియజేస్తే ప్రభా తెలియజేసామని ప్రార్థించండి, క్షమాపణ పొందుకండి. ఇంకను మరి అటువంటి అజ్ఞానంలో ఉండకూడదని మన సంఘానికి నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. నా మహిమ నిమిత్తము నేనే సృష్టించాను, నా మహిమ నిమిత్తము నేనే సృష్టించి ఉన్నాను. నేనే సృష్టించాను. ఆయన మహిమ నిమిత్తము ఈ సంతానము జరుగుతున్నదే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి యొక్క సంతానం అంటే బిడ్డలు మనం పురుషులు స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలు అంటున్నారంటే అది దేవుడి మహిమ కొరకు, మన కొరకు కాదు, దేవుడి మహిమ కొరకు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమన్నా నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు, నామం పెట్టబడిన వారిని తెప్పించుడి. నేనే వారిని కలుగజేసితిని, నేనే వారిని కలుగజేసితిని. వారిని పుట్టించిన వాడును, వారిని పుట్టించిన వాడును. చాలు. చూసారా? అయ్యో మా
పాప బాగాలేదు, మా పాపకి మరి బలహీనం ఉంది, అయ్యో ఈ మా పాప బాగాలేదు ఒక రకంగా మనం ఏమనుకోవద్దు. జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా కానీ దేవుని వరము, దేవుని గిఫ్ట్ అనుకొని వారిని మనము పోషించాలి, వారిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అనేకులు కొంతమంది మరి పిచ్చి పిల్లలు ఉన్న నెలలో అయినను వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఇది నాది. చిన్న పిల్లలు పిచ్చి పిల్లలకి మనం వదిలేద్దామా? నో, వదిలేయడానికి వీలు లేదు. ఒకసారి యేసు ప్రభు గారు రోడ్డు మీద వెళ్తుంటే పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు. వీడు ఎట్లా పుట్టాడు? వీడు చేసిన పాపమా లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు అడుగుతున్నారు. ఎవరు చేసిన పాపమా అని అనుకుంటాము? చెప్పండి. వాళ్ళు చేసుకున్న పాపమేనా? ఎవరు చేసుకున్న పాపము? గుడ్డివాడుగా పుట్టడానికి అతను పాపం చేయలేదు, అతని తల్లిదండ్రులు పాపం చేసి అట్లా పుట్టలేదు. ఇది దేవుని క్రియ. హల్లెలూయా. ఎవరి క్రియ? దేవుని క్రియ. ఆమేన్. దేవుని మహిమ కొరకు ఈతడు గుడ్డివాడుగా పుట్టాడు. ఇది దేవుని క్రియ కానీ వీడు చేసిన పాపము కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపము కాదని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఏదో పాపులు కాబట్టి ఇక్కడ పుట్టారని మన ఊళ్ళో అనుకుంటాం, గ్రామాలు కదా. నో, దేవుని బిడ్డలుగా మనము గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడును. యెహోవాను నేనే సమస్తమును జరిగించువాడు. హల్లెలూయా. యెహోవాను నేనే సమస్తమును జరిగించువాడు. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడును, నేనే భూమిని పరిచిన వాడును. హల్లెలూయా. అందుకని కీర్తనలు 100 అధ్యాయంలో 3-4 వచనాలు ఏముందంటే యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనను పుట్టించెను. మనందరం తెలిసి వాక్యం తొందరగా 3-4 వచనాలు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన రేపు గొర్రెలము. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ప్రభువులో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు. చూశారా ఎంత బాగుంది? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆచరిస్తానయ్యా అని భార్య భర్త చేసేదాన్ని హత్తుకొనుట అంటారు. ఆమేన్. ఏదో విధంగా మనము అనుకోవద్దు. నీ వ్యాధి ఎందును, బాధ ఎందును, లేవి ఎందును, కలివి ఎందును నీ భార్యతో నువ్వు కాపురం చేయదు అంటే నేను చేస్తానని సంఘం ఎదుట ప్రమాణము చేస్తాడు. అట్లాగే భర్తకి అదే వాగ్దానము, ప్రమాణము, భార్యకు అదే ప్రమాణం. ఈ ప్రమాణాలన్నీ మేమందరం ఇద్దరము నిలుపుకుంటాము అని దాన్ని హత్తుకొనుట అంటారు. హల్లెలూయా. ఏక శరీరమై ఇందురు. ఏక శరీరం అంటే ఏంటంటే ఈ ఇరువురు ఒక శరీరము కాకుండా ఏక శరీరముగా ఉండాలి. అంటే ఏక శరీరం అంటే ఏదో శరీరం కలిసిపోవడం కాదు, కానీ వీరికి భార్యను చేసుకున్న తర్వాత ఆ భార్య మీద అధికారము భర్తకు మాత్రమే ఉంటుంది, కానీ ఇంకా వేరే వారికి ఎవరికి అధికారము లేదు. గుర్తుపెట్టుకోవాలి. వివాహం జరిగిన తర్వాత భర్తకి భార్య శరీరం మీద అధికారం ఉంటుంది, అట్లాగే భార్యకు భర్త శరీరం మీద అధికారము వారి ఇరువురికి ఉంటుంది, కానీ ఎవరికి లేదు. నేను భార్య చేసుకున్నాను, నేను ఇంకో భార్య చేసుకుంటానంటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, ఈ పెళ్లి కావాలి, ఆ పెళ్లి కావాలి అని బైబిల్కి విరుద్ధం. గుర్తుపెట్టుకోవాలి. అటువంటి